మిడిల్ క్లాస్ అని ఎవరిని అంటారు? ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2020 నుంచి 2027 అంటే ఈ 5 ఏళ్ల గ్యాప్ లో 40% పీపుల్ ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నారంటారు. అంటే సుమారు 146 కోట్ల మందిలో 58.4 కోట్ల మంది మిడిల్ క్లాస్ లిస్ట్ లోనే ఉన్నారు. అసలు మిడిల్ క్లాస్ అని ఎవరిని అంటారు అంటే, ఒక ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ 5 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళని బిలో మిడిల్ క్లాస్ అంటారు. ఒక ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉంటే వాళ్ళని మిడిల్ క్లాస్ అంటారు. అదే 30 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటే వాళ్ళని రిచ్ అంటారు. ఇవన్నీ వాళ్ళ సంవత్సరానికి వాళ్ళ సంపాదనని బట్టి బిలో మిడిల్ క్లాస్, రిచ్ అని కేటగిరీస్ గా డివైడ్ చేశారు. మన చిన్నప్పటి నుంచి ఒకటే స్టాండర్డ్ డైలాగ్ అందరిది, మంచి మార్క్స్ తెచ్చుకో, మంచి మార్క్స్ తెచ్చుకుంటే మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తే మంచి జాబ్ వస్తే లైఫ్ సెట్. అంటే ఇదేనా మన గోల్? ఇండియన్ మిడిల్ క్లాస్ అంటే ఏసీ లేకపోయినా బతకగలం, కానీ పరువు లేకపోతే సొసైటీలో తలెత్తుకు తిరగలేం. వాళ్ళ అబ్బాయి యుఎస్ వెళ్ళాడు, వీడు వేస్ట్. వాళ్ళ దగ్గర 3 BHK ఫ్లాట్ ఉంది, కానీ మనం 1 BHKలో ఉంటున్నాం. వాళ్ళు ఫార్చునర్ కారు కొన్నారు, మరి మన ఇంట్లో పాత శాంత్రో కారు ఉంది. ఇలా మనందరం ఎప్పుడో ఒకప్పుడు పక్క వారితో కంపేర్ చేసుకుంటాం. ఈ కంపారిజనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చిన్నాభిన్నం చేస్తుంది. ఆగండి, వీడేంటి ఇలాంటి చెప్తున్నాను అనుకుంటున్నారా? సో ఈ వీడియోని చివరిదాకా చూడండి. నేను చెప్పేది కరెక్టో రైటో మీకే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి ఒకటే డైలాగ్, బాగా చదువుకుంటే మంచి కాలేజీలో సీటు, తర్వాత మంచి జాబ్, ఇంకా లైఫ్ సెట్. ఇదే డైలాగ్ మన పేరెంట్స్, చుట్టాలందరూ చెప్తారు. కానీ రియాలిటీలో ఇదే మన లైఫ్ కి పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ చదువుకు తగ్గ జాబ్ చేస్తున్నారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ చేస్తున్నారా లేదో ఆన్సర్ గా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సరే, మీ చదువు పరిస్థితి ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఊర్లో రవి అనే కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి 10th లో మార్క్స్ బాగా వచ్చాయి. తను కాలేజీకి డైలీ వెళ్ళేవాడు. బాగా చదివి డిగ్రీ కంప్లీట్ చేశాడు. జాబ్ కోసం ట్రై చేస్తూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పటికి టోటల్ రివర్స్ అయింది. ఎందుకంటే తను అన్ని ఇయర్స్ కష్టపడి చదివిన చదువు కంటే 3 months లేదా 6 months లో ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్స్ కి ఇచ్చే కోచింగ్ కే వాల్యూ ఉంది. సరే, దాన్ని కూడా వాళ్ళ నాన్న ఎక్కడో అక్కడ మనీ అడ్జస్ట్ చేసి కోచింగ్ ఇప్పించాడు. కోచింగ్ అయింది, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకి ఒక 40,000 శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు 20 years చదివిన ఎడ్యుకేషన్ కి వాల్యూ ఎక్కువ ఉందా, లేదా 6 months లో కోచింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్ కి వాల్యూ ఎక్కువ ఉందా? ఇది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ట్రాప్ లాంటిదే కదా. షో ఆఫ్ కల్చర్. రవి బాగా వర్క్ చేస్తున్నాడు. కంపెనీలో రవికి మంచి గుడ్ విల్ వచ్చింది. అక్కడున్న తన కో ఎంప్లాయీస్ లో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సడన్ గా రవి మొబైల్ వాటర్ లో పడింది. సరే, తను ఒక మొబైల్ కొనాలి అనుకున్నాడు. కానీ అప్పటికి తను వాడుతున్న మొబైల్ కాస్ట్ 30,000. కానీ ఈసారి రవి తీసుకున్న మొబైల్ ప్రైస్ అక్షరాల 1,72,000. ఇప్పుడు చెప్పండి, రవి తన దగ్గర ఉన్న మొబైల్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ పెట్టి ఫోన్ కొన్నాడు? 6 times ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి మరీ ఐఫోన్ కొన్నాడు. తన కో ఎంప్లాయీస్ ముందు తను కూడా స్టేచర్ మెయింటైన్ చేయాలని ఆ మొబైల్ ని ఈఎంఐలో కొన్నాడు. దీన్నే షో ఆఫ్ కల్చర్ అంటారు. ట్రాప్ నెంబర్ 2. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ లో మెయిన్ విలన్ ఈఎంఐస్. రవి ఈఎంఐలో మొబైల్ కొన్నాడు. నెక్స్ట్ రవికి బైక్ కావాలి, ఎందుకంటే బైక్ ఈజ్ నెసెసరీ ఇవాళ జనరేషన్ లో. అలా ఫైనాన్స్ లో బైక్ తీసుకున్నాడు రవి. ఆల్రెడీ మొబైల్ అండ్ బైక్ ఈఎంఐలో ఉన్నాయి. అలా ఒక 4 months గడిచిన తర్వాత సడన్ గా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి ఇల్లు రిపేర్ చేయించాలి, హౌస్ ని రీమోడల్ చేయిద్దామని అన్నారు. ఓకే, చేయిద్దామని బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ గా తీసుకున్నాడు. అవి మొత్తం కలిపి తన శాలరీలో 73% తినేస్తున్నాయి. ఇక మిగిలిన 27% ని తన డైలీ అవసరాలకి పెట్రోల్, రూమ్ రెంట్, ఫుడ్ కి పక్కన పెట్టుకున్నాడు. ఇలా ఒక 4 months గడిచిన తర్వాత సడన్ గా ఒక రోజు రవికి కాల్ వచ్చింది, ఫాదర్ కి హెల్త్ బాగాలేదని. రవి అక్కడికి వెళ్ళి చూడంగానే ఆపరేషన్ చేయించాలని అన్నారు డాక్టర్స్. 6 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అప్పుడు రవి తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నుంచి కొంత మనీని అప్పుగా తీసుకొని హాస్పిటల్లో బిల్లు కట్టి డాడీని కాపాడుకున్నాడు. అలా హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ 1 month ఉన్నాడు. ఆ 1 month శాలరీ రాలేదు. రవికి ఈఎంఐ, హౌస్ లోన్, బైక్ ఫైనాన్స్ కట్టాలని తన ఫ్రెండ్ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకున్నాడు. అలా 2 months గడిచిన తర్వాత ఫ్రెండ్ మనీ అడిగాడు. సో ఆ మనీ ఇవ్వడానికి క్రెడిట్ కార్డ్ని వాడి మనీ రిటర్న్ ఇచ్చాడు. ఆల్రెడీ 73% ఈఎంఐస్కి కట్ అవుతాయి. మిగిలిన 28% లో ఏం చేయాలి? క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కట్టాలి. అవి కట్టలేక రవి ఈఎంఐ సాగిపోయాయి. ఫోన్ ఈఎంఐ అయిపోయింది, బైక్ ఈఎంఐ కట్టుకుంటూ వచ్చాడు, తక్కువ కాబట్టి. బట్ హౌసింగ్ లోన్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. రవి వాళ్ళ అమ్మగారి బంగారాన్ని అమ్మి బ్యాంక్ లో లోన్ క్లియర్ చేశాడు. ఇల్లు దక్కింది. అదే వాళ్ళ అమ్మగారి దగ్గర బంగారం లేదు. రవి పరిస్థితి ఏంటి? కోర్టు చుట్టూ తిరుగుతూ జీవితాన్ని
ఓన్ హౌస్ నుంచి రెంట్ హౌస్ కి మారిపోవాల్సిందేగా. ఇదే ఈఎంఐ ట్రాప్. ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ కి ఉన్న వాల్యూ ఏ కంట్రీలో లేదు. కానీ మన ఇండియన్స్ ఒక మ్యారేజ్ కోసం చేసే అప్పు నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కట్టాలి. మనలో చాలా మంది మ్యారేజ్ కి అప్పులు తీసుకొని మరీ పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆ అప్పులు తెచ్చడానికి స్విగ్గీ, ర్యాపిడో, బ్లింకిట్ లాంటి పార్ట్ టైం డెలివరీ జాబ్స్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. అంతా ఓకే అనుకుందాం, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి. అవి సెటిల్ అయితే ఓకే. లేదా పోలీస్ స్టేషన్, కోర్టు, యాలిమోనీ అని, మెయింటెనెన్స్ అని ఇవాళ మన సొసైటీలో చాలా ఎక్కువయ్యాయి. కరెక్ట్ ప్లానింగ్ లేకుండా లైఫ్ లో సెట్ అవ్వకుండా మ్యారేజ్ అనేది కూడా ఒక ట్రాపే. ఇదంతా ఓకే, కానీ మన రిలేటివ్స్ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంటి? పరువు పోయి సూసైడ్లు ఎంతమంది చేసుకోవట్లే ఇవాళ రోజున. జాబ్ అనగానే అందరి మైండ్ సెట్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా డైలీ వేజ్ వర్కర్స్ మాత్రమే వస్తారు మన మైండ్లోకి. కానీ చేసే పని ఏదైనా వాటిని పిలిచే పద్ధతి డ్యూటీ, లేబర్ వర్క్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్సెట్రా. ఏదైనా 9 to 5 జాబ్ కిందకే వస్తుంది. కొంతమంది 9 to 7 చేస్తారు, కొంతమంది 9 to 9 12 hours డ్యూటీ ఉంటుంది. వీళ్ళందరూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్. జిఎస్టీలని, వాటర్ బిల్స్ అని, ఎల్పిజి బిల్స్ అని కూడా వాళ్ళ శాలరీ నుంచే ఖర్చు అవుతుంది. ఇంటి మొత్తం ఒక పర్సన్ సంపాదన మీద ఆధారపడుతుంది. ఆ పర్సన్ కి ఒక హాలిడే ఉండదు, ఒక పండగ ఉండదు. ఆ పర్సన్ కి మెయిన్ టార్గెట్ ఈఎంఐలు, ఇంటి ఖర్చులు. ఇవి మాత్రమే కాదు, పండగకి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, బట్టలు, పండగ స్పెషల్ చుట్టాలు లేదా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటూ ఖర్చు మీద ఖర్చు. కొంతమంది లైఫ్ పార్ట్నర్స్ అర్థం చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక చెయ్యి వేసి ఫ్యామిలీ మెయింటెనెన్స్ లో వాళ్ళ పార్ట్ ని ఫుల్ఫిల్ చేస్తారు. కానీ అర్థం చేసుకొని వాళ్ళు వస్తే వాళ్ళ లైఫ్ ఇంకా నరకం అవుతుంది. ఆ మగాడికి 9 to 5 జాబ్ ట్రాప్, ఎక్స్ట్రా మనీ కోసం పార్ట్ టైం జాబ్స్ వల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వలేక ఆ ఫ్యామిలీలో రోజు ఏదో ఒక గొడవ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదని సూటిపోటి మాటలతో అత్తా మామల వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్, దానివల్ల హై బీపీ, షుగర్ తొందరగా అటాక్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ జాబ్ ట్రాప్. ఎంటర్టైన్మెంట్ అంటే వీడియో గేమ్స్, సినిమాస్, ట్రిప్పులు, లగ్జరీ పార్టీస్, ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ మనీ అని ఎప్పుడు అనిపిస్తుందంటే, మనం మన శాలరీ మొత్తాన్ని ఫ్యామిలీ, ఈఎంఐ, ఎడ్యుకేషన్ అని అయిపోయాక మిగిలిన కొంత మొత్తాన్ని సేవ్ చేద్దామా, లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం టైం స్పెండ్ చేసి ఎలా సేవ్ చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. ఈ మంత్ సేవ్ చేద్దాంలే, లేదా నెక్స్ట్ మంత్ నుంచి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొత్త బిజినెస్ పెట్టడానికి అప్పులు చేయాలా అని వాళ్ళ ఫ్యూచర్ని ఇక్కడే సమాజ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అండ్ సొసైటీ క్లారిఫికేషన్స్తోనే ఇవన్నీ తరతరాలుగా మిడిల్ క్లాస్ని వెనక్కి లాగేస్తున్నాయి. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అయితే తండ్రులు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారు. ఎక్స్ట్రా ఓటీలు చేసి మరీ మనీ సేవ్ చేస్తున్నారు. సో ప్లీజ్ మనందరం జాగ్రత్తగా ఉందాం. మనందరం మన సంపాదనని జాగ్రత్తగా ఖర్చు పెడదాం. ఇండియాని ముందుకు తీసుకెళ్దాం. మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పడానికి చాలా మంది ఉన్నారు. కొంతమంది 50-30-20 రూల్, లేదా మీకు నచ్చిన ఏదైనా స్టాక్ మార్కెట్, ఎస్ఐపి అని చాలా ఉన్నాయి. కొంచెంగా సేవ్ చేయండి. ఈఎంఐ హౌస్ లోన్, క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో పడకండి. మన జీవితాన్ని షో ఆఫ్ కల్చర్ కి దగ్గరగా తీసుకువెళ్ళకండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.